హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్లో పెద్ద పెద్ద టీమ్స్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో ఆ అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గాయస్, వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూసండి. ఇంకా మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వరకు ఎవరైనా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే అది ఫజల్ ఫరూక్కి, నవీన్ హోలాక్ అండ్ ముజిబుర్ రహమాన్కి సంబంధించి ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే ఈసారి జరగబోయే ఐపీఎల్కి అయితే రావట్లేదు. అసలు ఏమైందంటే ఈ ముగ్గురు ప్లేయర్స్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే వాళ్ళకి ఎన్ఓసి అయితే 2 years పాటు క్యాన్సిల్ చేశారు. అసలు ఎన్ఓసి ఏంటంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్. అంటే ఈ ఎన్ఓసి సర్టిఫికెట్ ఇస్తేనే ఏ టీం ప్లేయర్ అయినా వీళ్ళు వేరే దేశంలో లీగ్స్ అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఎన్ఓసిని అయితే ఆఫ్ఘనిస్తాన్ ఈ ముగ్గురు ప్లేయర్స్కి అయితే 2 years పాటు క్యాన్సిల్ చేశారు. అసలు ఎందుకు ఇలా చేశారంటే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెక్స్ట్ మంత్ 11 నుంచి ఒక T20 సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సిరీస్లో ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే ఆడాలి. కాకపోతే ఆ సిరీస్ టైంకి దుబాయ్లో ఒక ప్రీమియర్ లీగు, సౌత్ ఆఫ్రికా ఒక ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రెండు ప్రీమియర్ లీగ్లో ఈ ముగ్గురు అయితే మెంబర్స్కి అయితే ఉన్నారు కాబట్టి సో వీళ్ళైతే ఇండియాలో జరిగేటువంటి సిరీస్కి అయితే ఆర్డర్ అని చెప్పారు. అది కూడా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అడిగినా వీళ్ళు ఆఫర్ అయితే రిజెక్ట్ అయితే చేశారు. సో దానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కోపం వచ్చి ఈ ముగ్గురు ప్లేయర్స్కి అయితే 2 years పాటు అయితే ఎన్ఓసి అయితే బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇంకా ఈ ముగ్గురు ప్లేయర్స్ నెక్స్ట్ 2 years పాటు ఎలాంటి ప్రీమియర్ లీగ్ ఆడరో అది కూడా ఐపీఎల్తో కలిపి ఏం మాట్లాడుతున్నాం భయ్య, ఎలా అయితే వీళ్ళ కెరీర్ అయిపోతుందిగా అని చెప్పి అనుకోవచ్చు. కానీ అదైతే జరగదు గైస్. డెఫినెట్గా వీళ్ళు నెక్స్ట్ జరిగే ఇండియా సిరీస్కి అయితే ఆడతారు. ఆ సిరీస్ తర్వాత వీళ్ళకి మళ్ళీ ఎన్ఓసి వస్తుంది. వీళ్ళు యథావిధిగా లీగ్స్ అయితే ఆడతారు. ఎందుకు ఇలా చేస్తారంటే కొన్నిసార్లు కొందరు ప్లేయర్స్ వాళ్ళ క్రికెట్ బోర్డ్స్ మాట వినప్పుడు ఇలా అయితే వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వకుండా క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ప్లేయర్స్ తిరిగి బోర్డు మాట విన్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్ఓసి వస్తుంది. ఇంకా ఈ ముగ్గురు ప్లేయర్స్ విషయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చేసింది అయితే ఇదే. నెక్స్ట్ సిరీస్ వీళ్ళు ఆడితే వీళ్ళకి ఎన్ఓసి అయితే వస్తుంది, ఆడకపోతే రాదు. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే అది సిఎస్కే టీంకి సంబంధించి సిఎస్కే టీం అయితే వాళ్ళ ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే మొదలైతే పెడతబోతున్నారు. కాకపోతే అది ఎప్పటి నుంచి ఏంటి అని మనం చూసుకుంటే అది మార్చి 1st వీక్ నుంచి సిఎస్కే టీం అయితే వాళ్ళ ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఐపీఎల్ మార్చి 22 నుండి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో సిఎస్కే టీం అయితే మార్చి 1st నుంచి అయితే వాళ్ళ ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తారు. దానిలోకి వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరూ ఇండియన్ ప్లేయర్స్ అయితే అటెండ్ అవుతారు. ఇంకా ఎంఎస్ ధోని ఎప్పటి నుంచి ఐపీఎల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారంటే తను జనవరి లాస్ట్ నుంచి ఆఫ్టర్ పొంగల్ తర్వాత నుంచి అయితే తను ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంఎస్ ధోని ఐపీఎల్ టు ఐపీఎల్ మాత్రం ఆడతాడు, మధ్యలో ఎలాంటి లీగ్ అయితే ఆడాడు కాబట్టి సో అందరు ప్లేయర్స్ కంటే తనకైతే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అయితే కావాలి కాబట్టి ధోని జనవరి లాస్ట్ నుంచి అయితే తను ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే మొదలు పెడతాడని చెప్పి సిఎస్కే సీఈఓ అయినటువంటి కాశీ విశ్వనాథ్ అయితే రీసెంట్ జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో సిఎస్కే ఫ్యాన్స్కి అయితే ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంఎస్ ధోని ఐపీఎల్కి మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. ఎందుకంటే ఎంఎస్ ధోని చూసేది కేవలం ఐపీఎల్లో మాత్రమే కాబట్టి సో సిఎస్కే ఫ్యాన్స్కి అయితే ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పి అనుకున్నా. ఇంకా వీడియో చూసే వాళ్ళు సిఎస్కే ఫ్యాన్స్ ఎవరు ఉంటే వీడియోకి ఒక లైక్ కొట్టే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే అది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి టెస్ట్ సిరీస్ ఫస్ట్ డేకి సంబంధించి ఫస్ట్ డే మన టీమిండియాకి అయితే ఏ మాత్రం కలిసి రాలేదబ్బా. ఎందుకంటే టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీమిండియా టాప్ 3 ప్లేయర్స్ అయితే ముగ్గురు కలిసి చేసిన జస్ట్ 23 runs మాత్రమే. వాటిలో రోహిత్ శర్మ 5 runs, శుభ్మన్ గిల్ 2 runs అండ్ యశస్వి జైస్వాల్ కొట్టింది 17 runs. ఈ ముగ్గురు ప్లేయర్స్ టాప్ 3 అయితే త్వరగా పడిపోయారు. బట్ తర్వాత వచ్చినటువంటి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మంచి స్టార్ట్ ఇచ్చారు. చెరోకు 30-38 కొట్టిన మంచి బ్రేక్ తర్వాత వీళ్ళిద్దరు కూడా పడిపోయారు. నెక్స్ట్ వచ్చినటువంటి కేఎల్ రాహుల్ అండ్ శార్దుల్ ఠాకూర్ వీళ్ళిద్దరు మంచి నాక్ ఆడినా బట్ శార్దుల్ కూడా త్వరగా పడిపోయినా. కాకపోతే కేఎల్ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రజెంట్ టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 208 runs అయితే చేయడం జరిగింది. ఇంకా ఈ రోజు అయితే మన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. జస్ట్ 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి సో కేఎల్ రాహుల్ ఈ 2 వికెట్లు ఆధారంగా చేసుకుని ఒక 60-70 runs కానీ కొట్టిడంటే సౌత్ ఆఫ్రికా ముందు మంచి టార్గెట్ అయితే పెట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫాస్ట్ బౌలింగ్ బాగా పడుతుంది కాబట్టి ఎలాగో మన బౌలర్స్ అంతా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి సో ఈజీగా వాళ్ళైతే తక్కువ రన్స్కి ఆల్అౌట్ చేయొచ్చు. గాయస్, ఇంకా చివరిగా ఐపీఎల్కి సంబంధించి అండ్ ఇండియా టీంకి సంబంధించి ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇప్పుడు ఇంకా ఇండియా టీంకి సంబంధించి ఈ రోజు అయితే ఎవరు మన టీమిండియాకి ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు అనేది అయితే కామెంట్ చేయండి. అది బ్యాటింగ్లో రాహుల్ అయితే 70 runs కొట్టున్నాడు. ఇంకా బౌలింగ్లో ఎవరు వికెట్లు తీయాలి అని అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.